ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మావయ్య గారు, మీరు మా మాటలు వింటున్నారు. మిమ్మల్ని జాగ్రత్తగా వీల్ చైర్ మీద కూర్చోపెడతాం. మీరు కూర్చోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. అనంత్ గారు రండి, మావయ్య గారిని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోపెడతాం. నేనా? జాగ్రత్త. అరే పని, జాగ్రత్త జాగ్రత్త. ఏమిటి? అమ్మ త్రిపుర, ఆయనలో ఎంత మార్పు తెచ్చింది నువ్వేనమ్మా. అత్తయ్య గారు, మా అక్క వైద్యం చేస్తే ఎవరైనా లేచి తిరగాల్సిందే. బుస్సు, మీ అన్నయ్య లేచి తిరిగితే మనకు పిండం పెట్టేస్తారే. అత్తయ్య గారు, మావయ్య గారికి ఇలానే కొన్ని నెలలు ఆయుర్వేదిక్ వైద్యం చేస్తే ఖచ్చితంగా మావయ్య గారు ముందులా లేచి నడుస్తారు. మామూలుగా మనతో మాట్లాడతారు. త్రిపుర, నిన్నెలా మెచ్చుకోవాలో తెలియటం లేదమ్మా. ఎన్నోసార్లు నువ్వు చేసిన పనులు నచ్చక నిన్ను తిట్టాను. కానీ ఈరోజు నువ్వు నా వాసుని ఇలా కూర్చునేలా చేశావు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. బామ్మగారు, మావయ్య గారి బాధ్యత నాది. ఆయన లేచి తిరిగేలా చేస్తాను. నాన్నని చంపింది మీరా? మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. నీ అంతు చూస్తాను. నిజంగా మీరిద్దరూ కన్న తండ్రి కంటే ఎక్కువగా మీ మావయ్యకి సేవలు చేశారమ్మా. అదేంటి అత్తయ్య గారు, ఆయన మాకు తండ్రితో సమానం. అవునత్తయ్య గారు, నిజంగా మా నాన్నే ఈ పరిస్థితుల్లో ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా చెప్పండి? కానీ ఒక దుర్మార్గుడు చేసిన రాంగ్ డ్రైవింగ్ వల్ల మా నాన్న మాకు దూరం అయ్యారు. గాయత్రి, ఎవరా బ్యాడ్ బాయ్? ఎవరో మాకు తెలీదు బాలగారు. అంత దుర్మార్గం చేసిన వాణ్ణి మా అమ్మ అంత తేలిగ్గా మర్చిపోదు. మేము కూడా వాణ్ణి వదిలిపెట్టాం. డాడీ, ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా? బాగుందంట. అత్తయ్య గారు, మావయ్య గారిని కాసేపు అలా కూర్చుని ఉండనివ్వండి. కాసేపు ఆగాక మళ్ళీ బెడ్ మీద పడుకోబెడదాం. అలాగేనమ్మా. సరే, పదండి వెళ్దాం. యశోదా, వాసుని చూసుకో. అలాగే అత్తయ్య. రండి, పదండి. అయిపోయింది.
మన పని త్వరలోనే సమాప్తమైపోతుంది. ఆ త్రిపుర చెప్పినట్టు బావగారిలో మాట నడక వచ్చాయంటే ఇకంతే, మనందర్నీ బావుగారు ఈ ఇంట్లోనే చంపి సమాధి చేసేస్తారు. అమ్మో అమ్మా, అలా ఎప్పటికీ జరగదు. మనం జరగదు అవ్వదు అని అంటూనే ఉన్నాం, కానీ ఆ త్రిపుర మాత్రం ఒకవైపు బాలబాబు గారిని బాగు చేస్తుంది, మరోవైపు మామయ్య గారిలో కూడా మార్పు తీసుకొచ్చేస్తుంది. ఒరే పని, ఆ అక్క చెల్లెలిద్దరు మనకు పాడగట్టేస్తారేమోరా. అమ్మో వాళ్ళకంత అవకాశం నేను ఇవ్వను నాన్న. వాళ్ళని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. డాడీకి తొందరలోనే క్యూర్ అయిపోతుంది. డాడీ క్యూర్ అయిపోతే నాతో కలిసి చక్కగా ఆడుకుంటారు. ఈ సినిమాలో చూసినట్టు హీరో హీరోయిన్కి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి ట్రీట్ ఇవ్వగానే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే నేను నా సుందరికి ఇలాగే క్యాండిల్ లైట్ డిన్నర్ ఇస్తే నా సుందరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అసలు డల్గానే ఉండదు. సుందరి, నిన్ను ఈరోజు చాలా సంతోషపడేలా చేస్తా. బాలాగారు, జ్యూస్ తీసుకోండి. ఏంటి బాలాగారు, అంత హ్యాపీగా ఉన్నారు? మీలో మీరే నవ్వుకుంటున్నారు, ఏమైంది? సుందరి, అది నేను ఇప్పుడు చెప్పకూడదు, సర్ప్రైజ్ ఇద్దాం. ఏంటి బాలాగారు, ఏదో చెప్పబోయి ఆగిపోయారేంటి? ఏం లేదు సుందరి, ఆ సినిమాలో కామెడీ చూసి నవ్వుకుంటున్నా. అవునా? అంతేకాదు, మా డాడీ లేచి కూర్చున్నారు కదా, త్వరలో డాడీతో చక్కగా ఆడుకోవచ్చని చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సరే సరే, జ్యూస్ తాగండి.